మీరు చైనాకు రొయ్యలు పంపుతున్నారా లేదా పంపాలనుకుంటున్నారా? అయితే ఈ కొత్త ప్యాకేజింగ్ రూల్స్ తెలియకపోతే మీ సరుకు పోర్టులోనే ఆగిపోవచ్చు. ప్రస్తుతం చైనా కస్టమ్స్ అధికారులు కేవలం క్వాలిటీనే కాదు, ప్యాకేజింగ్ పై ఉన్న ప్రతి చిన్న సమాచారాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా GACC జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ఆఫ్ చైనా కొత్త నిబంధనల ప్రకారం ప్యాకేజింగ్ మీద ఉండే లేబుల్స్ ఖచ్చితంగా చైనీస్ భాషలో ఉండాలి మరియు ప్రొడక్షన్ డేట్ నుంచి ఎక్స్పైరీ వరకు ప్రతి వివరము స్పష్టంగా కనిపించాలి. అంతేకాదు, కోల్డ్ చైన్ షిప్మెంట్లలో వైరస్ ట్రేసింగ్ మరియు శానిటైజేషన్ సర్టిఫికేషన్ విషయంలో చైనా ఇప్పుడు జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తోంది. చిన్న లేబులింగ్ పొరపాటు జరిగినా లేదా ప్యాకేజింగ్ డ్యామేజ్ అయినా భారీ పెనాల్టీలతో పాటు సరుకును వెనక్కి పంపే ప్రమాదం ఉంది. కాబట్టి ఎగుమతిదారులు చైనా ఏజెంట్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అప్డేటెడ్ ప్యాకేజింగ్ ప్రోటోకాల్స్ పాటించడం తప్పనిసరి. Follow Shrimp News for more updates.